الله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في قرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطيع الله ورسوله فقد فاز فوزا عظيما సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, రమదాన్లో ధర్మనిష్ట, రమదాన్ యొక్క ధర్మనిష్ట, అల్హమ్దులిల్లా, అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు. ఎందుకంటే అతి పవిత్రమైనటువంటి రమదాను మాసం మరొక్క మారు కొద్ది రోజుల్లోనే మన జీవితాల్లోకి రానుంది. అతి శుభప్రదమైనటువంటి రమదాను మాసం, అందులో ఉన్నటువంటి సకల శుభాలను పుణ్యాలను పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, రమదాను మాసం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? సహరీలు, ఇఫ్తార్లు కాదు గుర్తు రావాల్సింది. నా పుణ్యాలను అమాంతం పెంచేటటువంటి మాసం వస్తుంది, నా పాపాలను పరిపూర్ణంగా కడిగేసేటటువంటి మాసం వస్తుంది అన్నటువంటి ఆతృత, ఆశ అనేది ప్రతి ఒక్కరిలోనూ బయలుదేరాలి. ఒకప్పుడు రమదాను మాసం వస్తుందంటే ముస్లిమేతర సోదరులు అనుకునే వాళ్ళు, రమదాన్ వస్తుంది, ముస్లిములు చాలా నిష్టగా రోజాలు పాటిస్తారు, చాలా నిష్టగా తరావీహ్ నమాజులు చేస్తారు, చాలా నిష్టగా ఈ నెలంతా కూడా ఆరాధనలో ఉంటారు. కానీ ఇప్పుడు ఏముంది ఆలోచన? రంజాన్ వస్తుంది, ఇంకేంటి నెలంతా మీకు ఒకటే బిర్యానీలే ఇంకా అంటే, ముస్లిమేతర సోదరుల దృష్టిలో ముస్లిం సమాజం ఈరోజు ఎలా ఉండేది, ఆ రోజు ఎలా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో రమదాను మాసంలో ఏ ఒక్క ముస్లిం కూడా రోజా వదిలిపెట్టేవాడు కాడు, ఏ ఒక్క ముస్లిం కూడా తరావీహ్ నమాజులు లేకుండా బయట తిరిగేవాడు కాడు. కానీ ఈరోజు ఎంతోరో ముస్లిములు అవిశ్వాసుల వలె తింటూ త్రాగుతూ రోడ్ల మీద తిరుగుతున్నారు. రంజాన్ మాసంలో కూడా వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానం ఎలా ఉందంటే, అవిశ్వాసులు ఏ విధంగానైతే ఏమి పట్టనట్టు రంజాన్ మాసంలో తిరుగుతుంటారో ఆ విధంగా ఉంటుంది. వారు నమాజుకు రారు, రోజాలు పాటించరు, లైలతుల్ కద్ర్ జాగరణ చేయరు, సదకాలు పుణ్యకార్యాలు ఏమీ చేసుకోరు అన్నమాట. నిజంగా అలాంటి వారి గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? ఇదే జుమ్మా మెంబర్,
ఇదే జుమ్మా మెంబరు మొదటి మెట్టు ఎక్కి ఆమీన్ అని చెప్పారు, రెండో మెట్టు ఎక్కి ఆమీన్ అని చెప్పారు, మూడో మెట్టు ఎక్కి ఆమీన్ అని చెప్పారు. ప్రవక్త, మీతో ఎవరు మాట్లాడలేదు కదా, మీరు ఎందుకు ఆమీన్ అని చెప్పారు అని చెప్పగానే సహచరులు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ముగ్గురు మీద శపించి వెళ్ళారు. ఆ ముగ్గురు ఎవరంటే, ఎవరైతే రమజాను మాసంలో బ్రతికి ఉండి కూడా దాని శుభాలను కోల్పోయాడో, అందులో తన పుణ్యాలను సంపాదించుకోలేకపోయాడు, తన పాపాలను కడిగేసుకోలేకపోయాడు, అతను నాశనమైపోవుగాక అని శపించారు. దానికి నేను ఆమీన్ అని చెప్పాను. ఆమీన్ అంటే జరిగిపోవునుగాక అని. తర్వాత ముసలితనంలో ఉన్న అమ్మా నాన్నలను ఎవరైతే పట్టించుకోలేదో అలాంటి బిడ్డలు నాశనం అయిపోవుగాక అని అన్నారు. దానికి ఆమీన్ అని చెప్పారు. తర్వాత ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ అనే పేరు రాగానే సల్లల్లాహు అలైహి వసల్లం అనే చిన్నపాటి దరూద్ కూడా చదవరో అలాంటి వారు కూడా నాశనం అయిపోగాక అన్నారు. ఎందుకు సోదరులారా? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన అమ్మా నాన్నల కంటే, మన భార్య బిడ్డల కంటే మన మేలును కోరుకున్న వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మన కోసం రేపు సిఫారసు చేసి అల్లాహ్ వద్ద సజ్దా చేసి దువా చేసి నరకం నుండి మనల్ని బయటికి తీసుకొని వస్తారు, మనం గనక పాపాత్ములై ఉంటే. అంతటి ఘనత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉంది. కావున ఆయన పేరు వినపడగానే సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఆయన పట్ల ప్రసన్నుడవుగాక, ఆయనపై అల్లాహ్ యొక్క దీవెనలు ఉండుగాక అని దీవించాలి మనం. ఈ మూడు. ఇందులో మొదటిది ఏమిటి? రంజాన్ మాసంలో బ్రతికి ఉండి ప్రాణంతో ఉండి కూడా ఏ వ్యక్తి అయితే పుణ్యాలను సంపాదించుకోలేకపోయాడో అతను నాశనం అయిపోయాడు అన్నారు. వాస్తవం. ఎందుకంటే మా ఊర్లో రిలయన్స్ మార్ట్ ఒకటి ఉంది. 1400 బియ్యం ప్యాకెట్ని 999 రూపాయలకే 3 రోజులు ఆఫర్ పెట్టారు. జనాలు ఎలా వచ్చారో తెలుసా? ఎలా వచ్చారంటే కిట్టకిట్టలాడుతున్నారు జనాలంతా. ఒక వ్యక్తి బిల్లు కొట్టించుకొని రావాలంటే గంట పడుతుంది టైము, అంతా బిజీగా ఉన్నారు. అంటే కేవలం ఒక బియ్యం ప్యాకెట్ మీద 300 తగ్గినందుకే. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి ఆఫర్లు పెడుతున్నాడు? అల్లాహు అక్బర్! ఎలాంటి ఆఫర్లు పెడుతున్నాడు చూడండి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద 2 వ్యక్తులు ఇస్లాం స్వీకరించారు. 2 కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అందులో ఒక వ్యక్తి అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోయాడు. 2వ వ్యక్తి సంవత్సరం తర్వాత మామూలు మరణం పొందాడు. తల్హా బిన్ ఉబైదుల్లా రదియల్లాహు అన్హు వారికి కల కనిపించింది. ఆ కలలో 2 కూడా స్వర్గం ద్వారం వద్ద ఉన్నారు. అందులో షహీద్ కంటే ముందు సాధారణ మరణం పొందినవాడు జన్నతులకు వెళ్ళిపోతున్నాడు. తల్హా బిన్ ఉబైదుల్లాకు ఆశ్చర్యం వేసింది. ఏంటిది? అల్లాహ్ మార్గంలో కత్తి పట్టి షహీద్ అయిపోయినవాడు కదా, ముందు జన్నతులకు వెళ్ళాలి, అంత ఘనత ఉంది. మరి మామూలు వ్యక్తి షహీద్ కంటే ముందు జన్నతులకు వెళ్ళిపోతున్నాడు ఏంటి అని ఆశ్చర్యం వేసింది. ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ప్రవక్త, ఇలా నేను కల చూశాను, షహీద్ కంటే ముందు అతను జన్నతులకు వెళ్ళడానికి కారణం ఏంటని అన్నారు. అనగానే, ఓ తల్హా, నీకు తెలియదా, సంవత్సర కాలం ఎక్కువ బ్రతికాడంటే 5 పూటల నమాజు సంవత్సరం చదివాడు. అలాగే రమజాన్ మాసంలో బ్రతికి ఉన్నాడు, తరావీహులు చదివాడు, రోజాలు పాటించాడు, లైలతుల్ కద్ర్ కూడా పొందాడు. ఇంకేం కావాలి? షహీద్ కంటే ముందు జన్నతులకు వెళ్ళిపోయాడు. అంటే ఒక్క రమజాన్లో ముస్లిం బ్రతికి ఉంటే గనక 83 సంవత్సరాల 4 నెలల ఆరాధన ఒకే రాత్రిలో పొందేస్తాడు. అంతటి ఘనత రంజాన్ మాసానికి ఉంది. అలాంటి ఘనతను కూడా పోగొట్టుకున్నటువంటి వాడు దౌర్భాగ్యుడు కాకపోతే మరేమవుతాడు చెప్పండి సోదరులారా? దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మన్ సామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పరలోక పుణ్యఫలాపేక్షతోటి రమదాన్లో ఉపవాసాలు పాటిస్తాడో అతని యొక్క పాపాలన్నీ క్షమించబడతాయి. మన్ ఖామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే రమజాన్ మాసంలో ఖియామ్ చేస్తారో, తరావీహ్ నమాజులు చదువుతారో అలాంటి వాని యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. మన్ ఖామ లైలతుల్ కద్ర్ ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి.
ఎవరైతే రంజాన్ మాసంలో లైలతుల్ ఖద్ర్లో జాగరణ చేస్తారో అలాంటి వారి యొక్క పాపాలు క్షమించబడతాయి. సోదరులారా, మీరు పాటించే రోజాల ద్వారా, మీరు చదివే తరావీహ్ నమాజుల ద్వారా, మీరు జాగరణ చేసే లైలతుల్ ఖద్ర్ ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి, ఇందులో సందేహమే లేదు. అయితే ఎవరి పాపాలు? ఈమాన్, ఇహ్తిసాబ్, ఈ 2 కండిషన్లు పెట్టారు ఈ హదీసులో. ఈమాన్ అంటే పరలోక పుణ్య, ఈమాన్ అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఇహ్తిసాబ్ అంటే పరలోక పుణ్య ఫలాపేక్ష, అంటే పరలోకంలో నాకు పుణ్యం రావాలి, నరకం నుండి రక్షించబడాలి అన్న కాంక్ష ఉండాలి. ఈ 2 ఉంటే పాపాలు క్షమించబడతాయి. దీన్నే ధర్మనిష్ట అంటారు. ధర్మనిష్ట అంటే ఏంటి? ఒక రోజు రోజా పాటించి, 2వ రోజు 3వ రోజు ఎగ్గొట్టి, మళ్ళీ 4వ రోజు ఉండి, మళ్ళీ 4 ఎగ్గొట్టి, మళ్ళీ 10 రోజుల తర్వాత ఒకటి ఉండి, మళ్ళీ ఎగ్గొట్టి, ఇదే ధర్మనిష్ట అంటే? ఇది కాదు. అకారణంగా ఒక్క రోజు కూడా పోకుండా కాపాడుకోవడమే ధర్మనిష్ట అంటే. మరి తరావీహ్ నమాజులు కూడా ఒకరోజు రాడు, ఒకరోజు వస్తాడు, మొదటి రోజు 27వ రాత్రి కనపడతాడు మళ్ళీ. ఇదే ధర్మనిష్ట అంటే? కాదు. కావున నేడు అకారణం చేత రోజాలు పోగొట్టుకోవడం, తరావీహ్ నమాజులు పోగొట్టుకోవడం ఎలా ఉందంటే, ఇక నేను సంవత్సరం అంతా ఉపవాసం ఉంటాను అన్నట్టుగా సహరీ తినేస్తాడు. సహరీలో ఏది ఉత్తమమైన భోజనం? ఖర్జూరాలు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సైంటిఫిక్గా కూడా ఖర్జూరం అనేది లేటుగా నిదానంగా అరుగుతుంది. దాని కారణం చేత అతనికి ఆకలి కాదు పెద్దగా. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరాన్ని ఎంచుకునేవారు సహరీగా. మనం ఏం చేస్తున్నాం? రాత్రి మిగిలిపోయిన బిర్యానీలన్నీ సహరీలో తింటాం. దాని కారణం చేత ఏమవుతుందంటే, సహరీలో కూడా బాగా ఫుల్లుగా తినేసి ఫజర్ నమాజ్ కొట్టేసే వాళ్ళు కొందరు. దాని తర్వాత 7-8 గంటల కాడ నాకు పుల్ల తేపులు వస్తున్నాయి, నా కడుపు నొప్పిగా ఉంది, నేను ఇంకా రోజా ఉండలేనని ఇట్టా ఒక 10-12 పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తరావీహ్ నమాజుకు రాలేదేంటి భయ్యా అని అడిగితే కూడా, నేను ఇఫ్తార్లో బాగా ఎక్కువ తిన్నాను, కడుపు నొప్పి, అందుకు రాలేకపోయానని చెప్పేసి అనేటోళ్ళు కూడా ఉన్నారు. 365 రోజుల్లో అతి పవిత్రమైనటువంటి రోజులు 30 రోజులు మాత్రమే, లేదా 29 రోజులు మాత్రమే. అంత ఘనత కలిగినటువంటి ఆ రోజులను కూడా నువ్వు కడుపు నొప్పని, వాంతికొస్తుందని, తేపులు వస్తున్నాయని, కాళ్ళు నొప్పని నువ్వు తరావీహ్ నమాజులు, రోజాలు ఎగ్గొట్టుకుంటే నీదేం ధర్మనిష్ట? ఇంకా ఏ విధంగా నువ్వు పుణ్యాలు వస్తాయి? కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఈమాన్ తోటి, పరలోక పుణ్యఫలాపేక్షతోటి రోజాలు పాటిస్తారో, తరావీహ్ నమాజులు చదువుతారో, లైలతుల్ ఖద్ర్ జాగరణ చేస్తారో అలాంటి వారి యొక్క పాపాలు క్షమించబడతాయని చెప్పారే కానీ బద్ధకంతో, సోమరితనంతో 1-4 ఎగ్గొట్టి అలాంటి వారి పాపాలు కాదండి క్షమించబడేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ధర్మనిష్ట అంటే ఏమిటి? 30 రోజాలు ఒక్కటి కూడా పోకుండా, ఏ కారణం లేకుండా ఒక్కటి కూడా పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనివార్య కారణాలు ఉంటే అది వేరే విషయం, అల్లాహ్ చూస్తున్నాడు. కావున 30 రోజాలు, 30 తరావీహ్ నమాజులు, చివరి 10 రాత్రులు లైలతుల్ ఖద్ర్. ఏ వ్యక్తి అయితే జాగరణ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే వీటిని ధర్మనిష్టగా పాటిస్తాడో అతని యొక్క పాపాలు క్షమించబడతాయి, అతనికి పుణ్యాలు ప్రాప్తమవుతాయి. సోదరులారా, కావున ఈ రంజాన్ మాసంలో మనం అతి ఎక్కువగా ధర్మనిష్టతో ఉండాలి. ఇఫ్తార్ సమయంలో కూడా దువ్వాలు అంగీకరించబడేటటువంటి అతి గొప్ప సమయం అది ఇఫ్తార్ సమయం. ఎందుకు? దాసుడు పొద్దున్నుంచి ఆకలితో, ఓపికతో భరించి చాలా సహనంతో ఉంటాడు. అప్పటికి ఆకలి వేస్తూ ఉంటుంది, కడుపు అంతా, గొంతంతా ఎండిపోయి ఉంటుంది, నాలుక పెడుచుకట్టుకొని ఉంటుంది, తినాలని ఉన్నా కూడా తినలేడల్లా భయంతో, తాగాలనుకున్న తాగలేడల్లా భయంతో, నీళ్లు ఉంటాయి, ఆహారం ఉంటుంది, అయినా కూడా దీక్షను విరమించడం అతనికి ఇష్టం లేక అల్లాహ్పై ప్రేమతో, భక్తితో దాన్ని అలా పాటిస్తాడు. ఆ ఆకలితో కడుపు మార్చుకుంటున్నటువంటి ఆ తరుణంలో చేసేటటువంటి దువ్వ చాలా ఘనత కలిగినది. అలాంటి సమయంలో మనము మరియు స్త్రీలు కూడా వృధాగా ఆ యొక్క సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇంకా అజాన్ వస్తుందనంగా ఆ టైంలో ఆడవాళ్ళకి ఇదిగో నువ్వు వెళ్ళి పునుగులై, బజ్జీలై, లేకపోతే సర్బత్ కలుపు, మజ్జిగ కలుపు అని చెప్పేసి పొయ్యి కాడికి వంట రూమ్లోకి పంపిస్తున్నారు వాళ్ళని. ఆ టైము ఏం టైము? దువ్వాల్లో గడపాల్సిన టైం అది. అంటే
ఇక్కడ మగరిబ్ అజాన్ వస్తుందంటే అర్ధగంట ముందరే ఈ వంట వార్పు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పక్కన పడేసి పక్కన పెట్టుకొని దువ్వాలు లీనమైపోవాలి, జిక్రులో లీనమైపోవాలి. ఆ టైము అతి ఉత్తమమైనటువంటి టైం అది. ఆ టైంలో మనము దువ్వాల్లో ఉండాలి సోదరులారా. పునుగులు వేసుకుంటా, బజ్జీలు వేసుకుంటా ఈ విధంగా సమయాన్ని వృధా చేసుకోడు. ఎందుకంటే రంజాను మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎవరు ఉంటారో ఏందో ఎవరికి తెలుసు. కాబట్టి ఈ రంజానే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను కూడా ఎంతో విలువైనదిగా భావించి మనము దాని పుణ్యాన్ని పొందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బయట వర్షం కురుస్తుంటే ఒక వ్యక్తి గ్లాసుతో నీళ్లు పట్టుకుంటాడు, గ్లాసులన్నీ వచ్చాయి. మరో వ్యక్తి చెంబుతో పట్టుకున్నాడు, చెంబు నిండిపోయింది. మరో వ్యక్తి బకెట్తో పట్టుకున్నాడు, బకెట్ కూడా నిండిపోయింది. ఒక వ్యక్తి పెద్ద తొట్టి పెట్టేశాడు, తొట్టి కూడా నిండిపోయింది. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని. అలా రంజాను మాసం అందరికీ కూడా ఒకేలా వస్తుంది, కానీ సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నన్ని పుణ్యాలు తక్కుతాయి. అలాగే ఈ రంజాను మాసంలో పాపాలు క్షమించబడటానికి అతి ఉత్తమమైనటువంటి సమయం ఇది, ఈ రంజాను మాసం. కావున ఈ రంజాను మాసంలో మనం చేసినటువంటి తప్పులు, పాపాలు, పొరపాట్లు ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ రంజాను వెళ్ళిపోయే లోపు, మన జీవితం నుండి ఈ రంజాన్ దాటుకొని పోయే లోపు నేను నాపై ఉన్న పాపాలన్నీ, తప్పులన్నీ కడిగేసుకొని పవిత్రమైపోవాలి. నాపై ఉన్నటువంటి ఆ పాపాలు కడిగేసుకోలేకపోతే, పుణ్యాలు సంపాదించుకోలేకపోతే మనకు మించిన దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు సోదరులారా. కావున అతి పవిత్రమైనటువంటి ఈ రంజాను మాసంలో మనం పుణ్యాలను పొందాలి. బుఖారీ 3273వ హదీసు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదా దఖల రమదాన్ ఫుతిహత్ అబ్వాబు జన్న. రంజాను మాసం ఆరంభం కాగానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. వగుల్లికత్ అబ్వాబు జహన్నం, మరియు నరక ద్వారాలు మూసివేయబడతాయి. వసుల్సిలత షయాతీన్, మరియు శైతానులు, పొగరబోతు జిన్నాతులన్నీ కూడా బంధించబడతాయి. కావున ఈ యొక్క రంజాను మాసము అతి పవిత్రమైనటువంటి మాసము. ఈ మాసాన్ని మీరు వృధా చేసుకోకండి అని చెప్పడం జరిగింది సోదరులారా. కావున ఈ రంజాను మాసంలో మనకు పుణ్యాలు రావాలి, పాపాలు క్షమించబడాలంటే ధర్మనిష్ట అనేది అవసరం. మరి చాలామంది ముస్లింలు చేసేటువంటి తప్పు ఏమిటంటే, దర్గాలకు వెళుతూనే 30 రోజాలు పాటించే వాళ్ళు ఉన్నారు. ఒంటి మీద తాయెత్తులు, దారాలు వేసుకొని 30 రోజాలు పాటించే వాళ్ళు ఉన్నారు. దారాలు, తాయెత్తులు కట్టుకొని తరావీహ్ నమాజులు చదివే వాళ్ళు ఉన్నారు. దారాలు, తాయెత్తులు, షిర్కు మీద నమ్మకం పెట్టి లైలతుల్ కద్ర్లో జాగరణ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు రంజాన్లో 30 రోజాలు కాదు, 300 రంజాన్లు పొందినా కూడా పావలాంత పుణ్యం కూడా వాళ్ళకి రాదు. ఎందుకు రాదనంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, లైన్ అష్రక్త లయహబతన్న అమలుక వల తకూనన్న మినల్ ఖాసిరీన్. ఎవడైతే బహుదైవారాధనకు పాల్పడ్డాడో అలాంటి వాని యొక్క కర్మలు మేము తీసుకోము అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాంటి వాని కర్మలు మేము స్వీకరించము. వల తకూనన్న మినల్ ఖాసిరీన్. ఖాసిరీన్ అంటే ఘోరంగా నష్టపోయేవాడు అని అర్థం. కావున అలాంటి వాడు ఆ కర్మలు తీసుకొని వచ్చి, అల్లా ఇదిగో నేను రోజాలు పాటించాను, తరావీహ్ నమాజులు చదివాను, సదకాలు, దాన ధర్మాలు, ఇఫ్తార్లు, సహరీలు ఎన్నో చేశాను, ఇదిగో అల్లా అని కయామత్ రోజును పెడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉఫ్ అని చెప్పేసి ఆ కర్మలన్నీ కూడా గాలిలో ఊదేస్తాము అని సూర్య ఫుర్ఖాన్లో చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. బహుదైవారాధకులు ఎవరైతే అల్లాహతో సాటి కల్పించి కర్మలను తీసుకొస్తారో అలాంటి వారి కర్మలు మేము గాలిలో ధూళి వలె ఎగరేస్తాము, అవి ఎందుకు పనికిరావని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కావున ఎవరైతే దర్గాలకు వెళుతూ సమాధులను మొక్కుతూ దారాలు, తాయెత్తులు ఒంటి మీద పెట్టుకొని ఏ వ్యక్తి అయితే రోజాలు పాటిస్తాడో అలాంటి వాడిని రోజా వృధానే తప్ప పుణ్యం రాదు. అలాగే ఏ వ్యక్తి అయితే దర్గాల మీద ప్రేమ కలిగి ఉండి సమాధుల చుట్టూ తిరుగుతూ దర్గాల దగ్గర చేసి ఆరాధనలు గడుపుతూ తాయెత్తులు, దారాలు, మూఢనమ్మకాలు, వాస్తులు, శకునాలు, జ్యోతిష్యం ఇలాంటి వాటి మీద నమ్మకం పెట్టి తరావీహ్ నమాజులు చదివిన, లైలతుల్ కద్ర్ జాగరణ చేసినా కూడా అనా పైసా అంత పుణ్యం కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే మీరు మురికి కాలువ పక్కన నిలబడుకొని సెంటు పూసుకుంటే లాభమేముంది సోదరులారా? ఏమి లాభం లేదు. సెంటు బాటలే నెత్తిని దిగబోసుకున్నా కూడా ఆ మురికి వాసన వస్తుంది తప్ప సెంటు వాసన రాదు. కావున మీలో షిర్కు పెట్టుకొని
బహుదైవారాధన అనే మాలిన్యాన్ని పెట్టుకొని మీరు రోజాలు పాటించినా, తరావీహ్ నమాజులు చేసినా, లైలతుల్ ఖద్ర్ చేసినా, దాన ధర్మాలు చేసినా, ఏం చేసినా కూడా రవ్వంత పుణ్యం కూడా రాదు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు? ఖుల్ ఇన్నస్సలా వ నుస్కి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పండి, మా జీవితం, మా మరణం, మా నమాజ్, మా కుర్బానీ అన్నీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఒక్క అల్లాహ్కు మాత్రమే అని చెప్పండి. కానీ నువ్వేం చేస్తున్నావు? మస్జిద్కి వచ్చి సజ్దా చేస్తున్నావు, మళ్ళీ మాబూ సుబాన్ దగ్గరికి వెళ్ళి సజ్దా చేస్తున్నావు, ఇక్కడ దువా చేస్తున్నావు, మళ్ళీ మౌలాలి దర్గాకి వెళ్ళి దువా చేస్తున్నావు. ఏంటిది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి ఆరాధనలు మీ నుండి కోరుకోవడం లేదు. అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిదుల్మి ఉలాయిక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ విశ్వాసంలో షిర్క్ అనే దుర్మార్గాన్ని కలపకుండా తమ విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకున్నారో అలాంటి వారే అమ్న్, శాంతి ఉంది ఇహలోకంలో పరలోకంలో. వహం ముహ్తదూన్, వాళ్ళే సన్మార్గం పొందిన వాళ్ళు. కావున తమ విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకోవాలి, షిర్కులో కలవనీయకూడదు. కావున రంజాన్ మాసంలోనే కాదు, ఇతర మాసాలలో కూడా షిర్కు జోలికి వెళ్ళేవారు చాలా మంది అనుకుంటున్నారు దర్గాలకి వెళ్ళడం షిర్కు కాదులే, అది మన ఇస్లాం అనుకుంటున్నారు. కానీ దర్గాల ఆరాధన మన ఇస్లాం ఏం కాదు. ఈ తాయెత్తులు, దారాలు, వాస్తువులు, శకునాలు ఇది ఇస్లాం ధర్మానికి సంబంధించింది కాదు. ఇది ముస్లిమేతరుల యొక్క సాంప్రదాయాలు ఇవన్నీ. కావున దర్గాలకు వెళ్ళడం షిర్కు, తాయెత్తు కట్టుకోవడం షిర్కు, దారాలు కట్టుకోవడం షిర్కు, అలాగే వాస్తులు, శకునాలు, ఇంటికి ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, దారాలు, వెంట్రుకల దారాలు, గవ్వలు ఇవన్నీ కట్టడం కూడా మూఢనమ్మకాలే. వీటి జోలికి వెళ్ళకూడదు. వీటి జోలికి వెళుతూ మీరు ఇవన్నీ చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే లాభం లేదు. కావున సోదరులారా, రంజాను మాసంలో ధర్మనిష్ట అంటే ఒక్క అల్లాహ్ కొరకు మాత్రమే చేసే ఇబాదత్, ఇంకెవరికి చేయకూడదు. నువ్వు పాటించే రోజా కానీ, తరావీహ్ నమాజ్ కానీ, లైలతుల్ ఖద్ర్ కానీ, ఖురాన్ పారాయణం కానీ, దువా కానీ, సదకాలు కానీ, ఇఫ్తార్లు కానీ, సహరీలు కానీ అన్నీ ఒక్క అల్లాహ్ కొరకే చేయాలి తప్ప వేరే వారికి చోటు ఇవ్వకూడదు. అలాగే ఎవరైతే చూపుగోలు ప్రదర్శనతోటి కార్యక్రమాలు చేస్తారో, లేదా ఒకరికి భయపడి, లేదంటే వేరే వాళ్ళు మెచ్చుకోవాలన్న కాంక్షతో పుణ్యకార్యాలు చేస్తారో అలాంటి వారు చేసే కార్యాలు వృధా. అహ్మద్ హదీసు 16,517 హదీసు షద్దాద్ బిన్ ఔస్ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వమన్ సామ యురాయి ఫఖద్ అష్రక్. ఏ వ్యక్తి అయితే చూపుగోలు ప్రదర్శనతోటి రోజాలు పాటిస్తాడో అతని రోజా షిర్కు. వమన్ తసద్దక యురాయి ఫఖద్ అష్రక్. ఏ వ్యక్తి అయితే ప్రజలు మెచ్చుకోవాలని సదకాలు చేస్తాడో అతని సదక షిర్కు. వమన్ సోమ యురాయి ఫఖద్ అష్రక్. ఏ వ్యక్తి అయితే రంజాన్లో ఏ వ్యక్తి అయితే రోజాలు పాటిస్తాడో అతను రోజా షిర్కు. వమన్ సల్ల యురాయి ఫఖద్ అష్రక్. ఏ వ్యక్తి అయితే ప్రజలు మెచ్చుకోవాలని నమాజ్ చేస్తాడో అతని నమాజు షిర్కుతో కూడుకున్నది అని చెప్పారు. కావున మనం సదకాలు ఇచ్చినా, ఇఫ్తార్లు, సహరీలు పెట్టించినా, లేదా దాని స్థానంలో లక్షలకు లక్షలు డబ్బులు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినా అల్లాహ్ నుండి ప్రసన్నత కోరాలే తప్ప ప్రజల నుండి మన్ననలు కోరకూడదు, ప్రజల నుండి పొగడ్తలు కోరకూడదు, ప్రజలు మెప్పుకోలు ప్రదర్శన ఉండకూడదు. అది ఉంటే కూడా షిర్కే అస్గర్, చిన్న షిర్కు అవుతుంది. ఆ చిన్న షిర్కు కూడా రేపు నరకానికి దారితీస్తుంది. సోదరులారా, అలీ బిన్ హసన్ రహిమహుల్లా అలీ, ఈయన అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క మనవడు. అయితే ఒక గ్రామం ఉండేది, చాలా ఇల్లు, పేద కుటుంబాలు. వాళ్ళకెవరో అర్ధరాత్రి సమయమందు ఆహారపు వస్తువులు తమ ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎవరో తెలియడం లేదు. కొన్ని సంవత్సరాలు గడిచింది అలాగే. ఎవరు ఇస్తున్నారో తెలియదు. అర్ధరాత్రి అప్పుడు వస్తారు, ఇంటి గుమ్మం ముందర పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎవరో కూడా తెలియడం లేదు. చాలామంది అనుకున్నారు ఎవరు దాన ధర్మాలు చేస్తున్నారు, కనిపెట్టాలి అనుకున్నారు. కానీ ఎవరు కనిపెట్టలేకపోయారు. దాని తర్వాత ఒకరోజు కనుక్కున్నారు. ఎందుకు కనుక్కున్నారో తెలుసా? అది తెలిసింది ఎవరు అలీ బిన్ హసనే ఈ దాన ధర్మాలు చేశాడు అని. ఎందుకు? అప్పటికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత దాన ధర్మాలు ఆగిపోయాయి. అప్పుడు అర్థమైంది ప్రజలకి, ఓహో ఈ దాన ధర్మాలు చేసింది ఈయన
అని చెప్పి అప్పుడు అర్థమైంది. కావున సోదరులారా, మనం చేస్తున్నటువంటి సదకాలు, దాన ధర్మాలు, ఇతరత్ర కార్యక్రమాలు చేసేవి అల్లాహ్ కోసమే చేయాలి తప్ప చూపుగోలు ప్రదర్శన కోసం చేయకూడదు. కావున చాలామంది రేషన్ ఇచ్చేసి వాళ్ళ ఫోటోలు తీసి ఫేస్బుక్లో, వాట్సాప్లో, గ్రూపులలో హల్చల్ చేస్తూ ఉంటారు. అల్లాహ్ తాలా ఖురాన్లో సూరా బకరాలో ఏమన్నాడు? గ్రహీతల మనస్సు గనక నొచ్చుకుంటే మీ దాన ధర్మము వృధా అయిపోతుందని చెప్పాడు అల్లాహ్ తాలా. కావున వాళ్ళ ఫోటోలు ఫేస్బుక్లో అక్కడల్లా వైరల్ అయితే వాళ్ళు బాధపడరా అండి? నువ్వు ఇచ్చే లాభము ఎలాంటి లాభము లేదు. కావున ఇలాంటి యొక్క చూపుగోలు ప్రదర్శన అలాంటి వాటికి ఖచ్చితంగా మనము దూరంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. అలాగే ఉపవాసం, ఖురాన్ ఈ రెండు కూడా అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తీర్పు దినం రోజున ఉపవాసము, ఖురాన్ ఈ రెండు అల్లాహ్ సన్నిధిలో దాసుల కొరకు సిఫారసు చేస్తాయి. ఏ విధంగా సిఫారసు చేస్తాయంటే, ఉపవాసం అంటుంది అల్లాహ్, ఇతను భూలోకంలో ఉన్నప్పుడు ఉపవాసం పాటించేవాడు, ఆకలికి దప్పిలకు దూరంగా ఉండేవాడు, భార్యతో కామవాంఛలకు దూరంగా ఉండేవాడు, ఎంతో నిష్టగా ఇతను రోజాలు పాటించాడు. కావున ఈరోజు ఇతని విషయంలో నా సిఫారసును అంగీకరించు అల్లాహ్, ఇతను నరకం నుండి కాపాడు అల్లాహ్ అని ఉపవాసం మీకోసము అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తుంది. అలాగే ఖురాన్ అంటుంది, అల్లాహ్ ఇతను రాత్రుల పూట నమాజులో నిలబడి నన్ను అత్యధికంగా పారాయణం చేసేటటువంటి వాడు, కావున ఇతని విషయంలో ఈరోజు నా సిఫారసును అంగీకరించు ప్రభు, ఇతను నరకం నుండి రక్షించు, స్వర్గానికి పంపించు అల్లాహ్ అని ఉపవాసం, ఖురాన్ ఈ రెండు అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాయి. ఏ విధంగా సిఫారసు చేస్తాయి అంటే, అదేదో మాట వరుసగా చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టవు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని మన్నించి స్వర్గానికి పంపేంత వరకు అవి సిఫారసు చేస్తూనే ఉంటాయి. అల్హమ్దులిల్లా, అంతటి ఘనత ఉంది. కావున ఈరోజు మనలో ఎవరైనా ఖురాన్ చదివేటటువంటి అలవాటు ఎవరికైనా ఉందా? హృదయం వీణ చేయి వేసుకుని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సోదరులారా. ఈరోజు మనలో ఒక్కొక్కరికి 40, 50, 60, 70 ఏళ్ళ వయసు ఉంది. కనీసం ఖురాన్ అర్థంతో ఒక్కసారైనా పూర్తి చేశామా? ఎవరైతే మీలో ఖురాన్ చదవలేదో వారందరి మీద ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖయామత్ రోజున మీ అందరి మీద ఫిర్యాదు చేస్తారు. ఏమంటారు అల్లాహ్ దర్బార్లో? వకాల రసూల్ యా రబ్బి ఇన్న కౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన్ మహజూరా. అల్లాహ్, నా జాతి ప్రజలు నేను ఇచ్చిపోయినటువంటి ఖురాన్ను వాళ్ళు విడిచిపెట్టేశారు అని చెప్పడం జరుగుతుంది. కావున సోదరులారా, వాట్సాప్లో కనపడిన ప్రతి అడ్డమైన మెసేజ్ చదువుతాము, యూట్యూబ్లో కనిపించిన ప్రతి చెత్త వీడియో చూస్తాము, ఫేస్బుక్లో కనిపించిన ప్రతి పోస్టు చదవడానికి మన దగ్గర టైం ఉంది. నన్ను పుట్టించిన నా సృష్టికర్త పంపినటువంటి ఖురాన్ గ్రంథాన్ని చదవడానికి నా దగ్గర టైం లేదంటే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి సోదరులారా. ఈరోజు ఏ హీరోకు కొడుకులు ఎంతమంది, వాళ్ళ భార్య పేరు ఏం పేరు, వాడు ఏ సినిమా తీశాడు, ఏ హీరోయిన్తో నటించాడు, వాడి అడ్రస్ ఏంటి, వాడి మంచి చెడ్డలు పూర్తి వివరాలన్నీ కూడా తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిల్లలు ఎంతమందో తెలియదు, ఆయన ఎక్కడ జన్మించాడో తెలియదు, ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడో తెలియదు, ఏ కష్టాలు పడ్డాడో, ఏ బాధలు పడ్డాడో 10 మంది సహాబాల పేర్లు కూడా చెప్పేటటువంటి జ్ఞానం కూడా ఈరోజు ముస్లింలకు లేదు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఎన్నుకున్నాడు ఆయన ధర్మం కోసం. మీరు సినిమాలు, షికార్లలో జీవితం గడిపినా చచ్చిపోవాల్సిందే, ధర్మంలో జీవితం గడిపినా మీరు చచ్చిపోవాల్సిందే. అయితే దీనిలో సమయం తీసి గడిపినటువంటి వాడు స్వర్గానికి వెళ్తాడు. ఎవరైతే వృధా కార్యక్రమాల్లో సమయాన్ని వృధా చేసుకున్నాడో అతను నరకానికి వెళ్తాడు. కావున వయసు ఎలా ఉన్నా ఆగదు నీ కోసం. కావున ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మనము పుణ్య కార్యాలలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన పాపాలను కడిగేసుకునే పనిలో లీనమైపోవాలి. ఈ జీవితానికి ఓ పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని గ్రహించి ఖచ్చితంగా మన గమ్యం ఏమిటి, నరకం నుండి రక్షణ పడి స్వర్గాన్ని చేరుకోవడం, ఆ గమ్యం వైపునకు మనం అడుగులేయాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఫిల్ జన్నత సమానియత అబ్వాబు మిన్హా బాబు యుసమ్మ రయ్యాన్ లా యద్ఖులుహు ఇల్లా స్వాయిమున్. స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయి. ఆ 8 ద్వారాలలో ఒక ద్వారం పేరు బాబు రయ్యాన్. ఎవరైతే ఉపవాసాలు పాటించారో నిష్టగా, అలాంటి వారికి బాబు రయ్యాన్ ద్వారా స్వర్గ ప్రవేశం లభిస్తుందని చెప్పడం జరిగింది. కావున దైవదూతలు అంటారు, ఓ ఉపవాసకులారా,
మీరందరూ ఈ ద్వారం గుండా స్వర్గంలోకి వెళ్ళిపోండి అని దైవదూతలు పిలుపిస్తారు. కావున ఎవరైతే అత్యధికంగా రోజాలు పాటిస్తారో అలాంటి వారికి అల్హమ్దుల్లా బాబు రయ్యాన్ ద్వారా స్వర్గ ప్రవేశం ఉంది. సోదరులారా, కావున ఈ ఉపవాసము ఖురాన్ అనేది అత్యధికంగా చదవాలి. ఖురాన్ చదవడం వల్ల ఎంతటి లాభం ఉందండి. ఎప్పుడో చిన్నప్పుడు హజ్రత్ దగ్గర 4 సూరాలు నేర్చుకుని ఉంటాం, ఇంకా చచ్చిపోయేంత వరకు అయ్యే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తీర్పు దినం రోజున కర్మల హిసాబ్ అయిపోయిన తర్వాత మీరు ఆయితులు పఠిస్తూ పైకెళ్ళండి. కుల్ హువల్లాహు అహద్ ఒక మెట్టు, అల్లాహు సమద్ రెండో దర్జా, లం యలిద్ వలం యూలద్ పై దర్జా, వలం యకుల్ లహు కుఫువన్ అహద్ దానిపై దర్జా. అలా వెళ్తూనే ఉంటాడు. ఎంతవరకు ఖురాన్ వచ్చి అంతవరకు. ఎక్కడైతే ఖురాన్ స్టాప్ అయిపోతుందో అక్కడ అతను స్వర్గం నివాసం. కావున మనం ఖురాన్ నేర్చుకోవాలి. ఈ సంవత్సరంలో 10 సూరాలు వచ్చు, వచ్చే సంవత్సరానికి 20 సూరాలు కావాలి. పెద్ద సూరాలు అయితే కనీసం ఒక 20 ఆయితులన్నా నేర్చుకోవాలి. ప్రపంచంలో అన్నీ తెలుసుకుంటున్నాము, అన్నిటి జ్ఞానము మన దగ్గర ఉంది, కానీ ఖురాన్కి సంబంధించిన జ్ఞానం మన దగ్గర లేదంటే ఈరోజు ఒక ముస్లింకి హలాల్ ఏంటో తెలియదు, హరాం ఏంటో తెలియదు, మంచి ఏదో తెలియదు, చెడేదో తెలియదు. కనీసం మనిషి చచ్చిపోతే కూడా గుసులు చేయడానికి అన్నిటికీ హజ్రత్కు ఫోన్ చేస్తాము, అది కూడా తెలుసుకోము. ఏంటి లాభం? కావున సోదరులారా, ఇస్లాం అంటే జ్ఞానంతో కూడింది. మా నాయన పేరు భాష, మా అమ్మ పేరు అది, కాబట్టి నేను కూడా ముస్లింని అంటే చల్లది. ఇక్కడ ఈ పనికిరావు, ఈ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పనికిరావు అల్లా దగ్గర. నీ హృదయంలో ఉన్నటువంటి ఈమాన్ సదాచరణ మాత్రమే అల్లా వద్ద పనిచేస్తుంది. కావున సోదరులారా, రంజాన్ మాసం వస్తుంది కాబట్టి ఇకనైనా మనలో మార్పు రావాలి. రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి మనస్సుతోటి, పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి మనం రంజాన్ మాసంలో అడుగు పెట్టాలి. కావున మన హృదయాల్లో ఉన్న కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, ద్వేషం, సోదరుల మధ్యన వైరుధ్య భావాలు ఇవన్నీ విడిచిపెట్టేసి పవిత్రమైనటువంటి మనస్సుతోటి పాపాలు కడిగేసుకోవడానికి, పుణ్యాలు సంపాదించుకోవడానికి రంజాన్ మాసంలో అడుగు పెట్టాలి. సోదరులారా, దేనికైనా సరే ఒక ప్లానింగ్ అనేది తప్పనిసరిగా అవసరం. సోదరులారా, ప్లానింగ్ అనేది లేకపోతే మనము ఏ పని చేయలేం. అందుకోసమే రంజాన్ మాసంలో ఖచ్చితంగా మనకు ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేని కారణంగా మనం ఏం చేస్తామంటే నిద్రపోయి జుహర్ నమాజ్ ఎగ్గొట్టేసి ఎండకేం పోతావు లేని అసరుకు లేసి ఇఫ్తార్ తింటా కూర్చొని మగ్రిబ్ నమాజ్ ఎగ్గొట్టేసి కడుపు నొప్పి అని ఈషా నమాజ్ ఎగ్గొట్టేసి సహరీ తిన్నాం ఫుల్లుగా అని చెప్పేసి ఫజర్ నమాజ్ ఎగ్గొట్టేసి ఇది లాభం లేదు. బిన్ బాజ్ రహ్మతుల్లాహి గారు అన్నారు, 30 రోజాలు పాటిస్తాడు కానీ 5 పూట్ల నమాజ్ చేయడు, అలాంటి వాని రోజా సంగతి ఏమిటి అని అడిగారు ప్రశ్న. బిన్ బాజ్ రహ్మతుల్లాహి గారు ఏమన్నారో తెలుసా? ఎవరైతే 5 పూట్ల నమాజ్ చదవరో అలాంటి వారి రోజాలను అల్లాహ్ స్వీకరించాడు. ఎందుకంటే ఇస్లాం ధర్మం అనేది 5 మూల స్తంభాల మీద ఆధారపడి ఉంది. ఈ 5 మూల స్తంభాల మీద ఆధారపడి ఉంది. ఇందులో 2వ మూల స్తంభం అకీముస్సలా, 5 పూట్ల నమాజ్ చేయడం. 2వ మూల స్తంభాన్ని కూలదోసినోడు 3వ మూల స్తంభాన్ని ఏం కాపాడుకుంటాడు? లేదు. 5 పూట్ల నమాజ్ చేసిన వాడు ముస్లిం అవుతాడు, చేయని వాడు బహుదైవారాధకుడు అవుతాడు. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇన్న బైన రజులి వ బైన షిర్కి వల్ కుఫ్రి తర్కస్సలా. షిర్కుకు మరియు కుఫ్రికి మరియు ఒక దాసుడికి మధ్యలో నమాజు చేసేవాడు అల్లా దాసుడు ముస్లిం అవుతాడు, చేయని వాడు అవిశ్వాసి అవుతాడు. నమాజు చేయని వాడు అవిశ్వాసి అనే హదీసులు చాలా ఉన్నాయి. మరి అవిశ్వాసులు రోజాలు పాటిస్తే లాభం ఏముంది? కావున సోదరులారా, మనము జుమ్మా సాయిబులం కాకూడదు, దాని ద్వారా లాభం లేదు. రంజాన్ సాయిబులం కాకూడదు, దాని ద్వారా లాభం లేదు. 5 పూటల్లా పర్ఫెక్ట్ ముస్లిములం కావాలి. అల్లా మీకేమైనా అగ్రిమెంట్ రాయిచ్చాడా? నువ్వు 5 పూట్ల నమాజ్ చదవకపోయినా పర్వాలేదు, ఒక్క జుమ్మా రోజు వస్తే సరిపోతుంది, అల్లా నుండి మీకేమైనా అగ్రిమెంట్ దొరికిందా? ఏమి గ్యారెంటీ ఇచ్చాడు అల్లా మీకేమైనా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 పూట్ల నమాజ్ మీ మీద ఫర్జు చేశాడు. వస్తైను బిస్సబ్రి వస్సలా వ ఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషిన్. నమాజ్ అనేది నిశ్చయంగా చాలా పెద్ద పని, అయితే ఎవరైతే అల్లాహకు భయపడతాడో, ఇల్లా అలల్ ఖాషిన్, ఎవరైతే భయపడతారో అల్లాహకు భయపడతారో అలాంటి వారికి మాత్రము నమాజు చాలా సులభమని అల్లాహ్ తాలా చెప్పాడు. కావున నమాజ్ చేయకుండా రోజాలు పాటిస్తే లాభం లేదు, నమాజు చేస్తూ రోజాలు పాటించాలి.
ఇది ఎలాంటిదంటే, మనము స్వతహాగా కర్మలు చేసుకోకుండా చాలామంది ఇదే చేస్తారు. వాళ్ళు రోజాలు పాటించరు, నమాజులు చేయరు, కానీ ఇఫ్తార్ టయానికి ఆ డేవిస నిండా బోండాలు లేకపోతే వడలు షర్బత్ బాటల్లో మసీదుకి పంపిస్తారు. దేనికోసం? పుణ్యం కోసం. వాళ్ళు రోజాలు ఉండరు, నమాజులు చేయరు, మసీదుకి ఏమన్నా వంటకాలు పంపిస్తారు. ఎలా లాభం ఉంది దాని ద్వారా? స్వతహాగా తాము ఆచరించకుండా వేరే వారికి తిండి తెచ్చిపెట్టినంత మాత్రాన్ని ఏంటి లాభం? అది ఎలాంటిదంటే, ఒక వ్యక్తి వర్షంలో తడుస్తూ వేరే వాళ్ళకు గొడుగు పడుతున్నాడు, అదేమన్నా లాభమా? తాను నష్టపోతూ వేరే వాళ్ళకి గొడుగు పడుతున్నాడు, అది కాదు. స్వతహాగా నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నమాజులుండి, రోజాలుండి, నీవు ధర్మనిష్టతో ఉంటూ నీ విశ్వాసాన్ని, నీ సదాచారాన్ని కాపాడుకొని పుణ్యకార్యాలు చేయి. నువ్వు చేయకుండా పడుకొని నిద్రపోతా సాయంత్రం పూట బజ్జీలు ఇచ్చి పంపితే మసీదుకి ఏమన్నా లాభమా? లాభం లేదు. ఇక దాని తర్వాత సోదరులారా, తరావీహ్ నమాజ్ గురించి మనము తెలుసుకోవాలి. ఏంటంటే ఇది పెద్ద మసలా అయిపోయింది, 11 రకాతుల 20 రకాతులు అనేది. ఇందులో ముఖ్యంగా నేనైతే ఒక సమాధానం చెప్పదలుచుకుంటున్నా. అదేమిటంటే, చాలామంది సోదరులు మీరే విచిత్రంగా 11 రకాతులు చదువుతున్నారు, మక్కా మదీనాల్లోనే 20 రకాతులు చదువుతున్నారు, మీరేంటండి విరుద్ధంగా? కాబట్టి మక్కా మదీనాల్లో చదివే 20 రకాతులే మేము కూడా చదువుతున్నాము, కాబట్టి మేము కరెక్టు, ఈ 11 రకాతులు తప్పు అన్నటువంటి మాటను ఎక్కువగా తీసుకొని వస్తున్నారు. దీని గురించి తెలుసుకుందాం. మక్కా మదీనాల్లో 20 రకాతులు ఎందుకు పెట్టారు, మరి ఇప్పుడు జరుగుతుందా, దాని యొక్క విధి విధానాలు ఏంటో మనం తెలుసుకుందాం. సోదరులారా, మక్కా మదీనాలంటే ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు అక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ సౌలభ్యం కొరకు ఒక ఇమాం వచ్చి 10 రకాతులు, ఇంకొక ఇమాం వచ్చి 10 రకాతులు చదివించి వెళ్తూ ఉంటాడు. తర్వాత ఆ మక్కా మసీదుకు సంబంధించినటువంటి దాదాపు 10-12 మంది ఇమాములు ఉంటారు, వాళ్ళు కూడా తరావీహ్ నమాజ్ చదువుతారు. 10 రకాతులు చదివిన తర్వాత ఏ ఇమాం మీ కంటికి కనపడ్డం మళ్ళీ ఇంకా వెళ్ళిపోతారు వాళ్ళు, మళ్ళీ 10 రకాతుల్లో వాళ్ళు పాల్గొనరు. దాని తర్వాత మక్కా మదీనా మసీదులలో యాత్రికులను దృష్టిలో పెట్టుకొని, హజ్జుకు ఉమ్రాకి వెళ్ళే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేకతలు అక్కడ ఉన్నాయి. మీలో కూడా ఉమ్రాకి వెళ్ళి ఉంటారు. అక్కడ నమాజుల తక్బీర్లు పలికేటప్పుడు ఇమాంతో పాటు ముఅజ్జిన్ కూడా, ఇమాం అల్లాహు అక్బర్ అని రుకు చేస్తే కనుక అల్లాహు అక్బర్ అని సెకండ్ టైం అంటాడు. అది ఇంకే మసీదుల్లోనా ఉందా? మక్కా మదీనాల్లో మాత్రమే అది ఉంది. ఎందుకంటే ఇమాం చెప్పేది వినబడచ్చు, వినబడకపోవచ్చు, ముఅజ్జిన్ స్పష్టంగా మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తాడు. ఈ ప్రత్యేకత ఎక్కడ కూడా లేదు. అక్కడే ఎందుకు పెట్టారంటే లక్షలాది మంది జనాలు ఉంటారు కాబట్టి వారి యొక్క సౌలభ్యం నిమిత్తం పెట్టారు. అలాగే అక్కడ తహజ్జుద్ నమాజ్ కూడా అజాన్ అవుతుంది. మరి ఇక్కడ తహజ్జుద్ నమాజ్కి అజాన్ అవుతుందా? కాదు. అలాగే ఇంకా వచ్చేసి సోదరులారా, మక్కా మదీనాల్లో 20 రకాతుల నమాజ్ చదువుతున్నారు. అయితే 10 రకాతుల నమాజు 1.5 గంట జరుగుతుంది, మళ్ళీ అరగంట గ్యాప్ తీసుకొని మళ్ళీ 10 రకాతులు 1.5 గంట జరుగుతుంది. దాదాపు 3 గంటల సేపు అక్కడ ఆరాధన జరుగుతుంది. మక్కాలో అంతే, మదీనాలో కూడా అంతే. 10 రకాతులు 1.5 గంట సేపు. కానీ మీరు 20 రకాతులు అర్ధగంటకే ఇది చేస్తున్నారే, ఇదేంటి? అల్లాహ్ తాలా ఖురాన్లో ఏమన్నాడు? సూరా ముజమ్మిల్ 4వ ఆయతలో ఔ జిద్ అలైహి వరత్తిలిల్ ఖురాన తర్తీలా. ఓ ప్రవక్త, ఖురాన్ను ఆగి నెమ్మదిగా స్పష్టంగా పఠించు అని అల్లాహ్ ఆదేశించాడు. ప్రవక్త గారు ఖురాన్ చదివితే వెనకాల రాసుకునేంత టైం ఉండేది. కానీ ఈరోజు 20 రకాతులు చదువుతున్నామన్నటువంటి నెపంతో ఏ విధంగా ట్రైన్ ఒక 170 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తుందో ఆ విధంగా ఖురాన్ సూరే ఫాతిహా అయితే 2 సెకండ్లు, ఎక్కువ కూడా టైం ఉండదు అసలు. ఈ విధంగా ఖురాన్ను ఒక తజ్వీద్ లేకుండా, స్పష్టత అనేది లేకుండానే ఎట్ట పడితే అట్ట చదివేసేసి మేము తరావీహ్ చదివామనంటే దాని ద్వారా ఏమైనా పుణ్యం ఉందా? ఏమీ లాభం లేదు. ఎలా జరుగుతున్నాయంటే కొంతమంది ఈ టిక్ టాక్లలో వాటిలో కామెడీ కింద తీసుకున్నారు తరావీహ్ నమాజ్ని, కామెడీ కింద తీసుకున్నారు. ఎలా తీసుకుంటున్నారంటే సోదరులారా, ఇమాం ఏమో అల్లాహు అక్బర్ అని చెప్పి రుకులోకి వెళ్ళిపోతాడు, సజ్దాలోకి వెళ్ళిపోతాడు. ఈడ ముసలాయనకి నడుము వంగదు, ఆయనగా కియామ్లోనే వంగుతూ ఉంటాడు. అలా ఉంది పరిస్థితి. ఎందుకు అంత టక్క 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 చదివి ఏంటి లాభం దాని ద్వారా? అది క్లాసా? చిత్తశుద్ధి? అది ప్రశాంతమైన ఆరాధన? గలిబిడి గందరగోళంగా ఎందుకు ఆరాధన చేయటం? కావున
అక్కడ 1.5 గంట జరుగుతుంది 10 రకాతులు. మీరెందుకు మరి అర్ధ గంటలోనే 20 రకాతులు అయిపు కొట్టేస్తున్నారు? ఖియామ్లో ప్రశాంతంగా ఉండలేరు. ఆ రుకుల్లో సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్ దువ్వా చదివేంత టైం కూడా ఉండదండి. సజ్దాలో కూడా సుబ్హాన రబ్బియల్ ఆలా అనే చదివే టైం కూడా ఉండదు అసలు. టక్కన వంగామా లేచామా, వంగామా లేచామా, ఇదే తీరు. ఈ ఆరాధనలో ప్రశాంతత ఉండదు. అలాంటి గలిబిడి గందరగోళంగా చదివే తరావీ నమాజుల ద్వారా ఎలాంటి పుణ్యం రాదు. కావున ఆరాధన అనేది ప్రశాంతంగా నెమ్మదిగా హుందాతనంగా జరగాలి సోదరులారా. అయితే ఒకవేళ మీరు 20 రకాతులు చదువుతాము అని అంటే మీరు కూడా 3 గంటల సేపు చదివి 20 రకాతులు చదివితే దానికో అర్థం ఉంది. నిదానంగా చదువుతున్నారులే అని అంతసేపు చదవరు. ఒకవేళ 40 నిమిషాలు దాటి గంట అయిందనుకో, ఇంక వెనకాల కంప్లీట్ చేసేవాళ్ళు ఎంతమంది? ఇంతసేపు నిలబడేది, ఎంతసేపు చదివిపించేదని వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు ఆఫీస్ సాబుకి. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. తొందరగా అయిపోవాలి, 20 రకాతులు కూడా పూర్తి కావాలి. ఇది ఏం విడ్డూరం? కావున సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది. తర్వాత సౌదీకి చెందినటువంటి ముఫ్తీ, ఇప్పటి కాలపు అతి గొప్ప పండితుడు షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్, ఆయన కూడా నేను 11 రకాతులు చదువుతాను, ఎందుకంటే ఇది ప్రవక్త గారి విధానం అని చెప్పారు ఆయన. అల్లామా బిన్ బాజ్ రహ్మతుల్లాహి గారు చెప్పారు, నేను కూడా 11 రకాతులు చదువుతాను, ఇది ప్రవక్త గారి విధానం అని చెప్పారు. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటిలోనూ నమాజ్ చదివేవారు, బయట కూడా నమాజ్ చదివేవారు మజీదులో. ఎక్కడ నమాజ్ చదివినా రంజాన్లో కానీ రంజాన్ ఏతర రోజుల్లో కానీ ఆయన 8+3 8 రకాతులు తరావీ నమాజు, 3 రకాతులు విత్ర్ నమాజు చేసేవారు. ఇది ఆయన పద్ధతి, ఇదే ఆయన సున్నత్ అని చెప్పారు. సోదరులారా, ఒక వ్యక్తి అంతర్గత విషయాలు కానీ బహిర్గత విషయాలు కానీ భార్యకు తెలిసినంతగా ఇంకెవరికైనా తెలుస్తాయా? ఎవరికి తెలియవు. భార్యకు అన్నీ తెలుసు, లోగుట్టు బయటగుట్టు అన్ని విషయాలు తెలుసు భార్యకి. మరి ఎప్పుడో ప్రవక్త గారు వెళ్ళిపోయిన 100 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వారిని పట్టుకొని మేము వారి విధానాన్ని అనుసరిస్తామనంటే ఇక్కడ భార్య చెప్తుంది సాక్ష్యము. ప్రవక్త గారు 11 రకాతులు చదివారు, ఇదే ప్రవక్త సున్నత్ అంటే మాకు అవసరం లేదు, మాకు ఒక ఆయన వచ్చారు 100 సంవత్సరాల తర్వాత ఆయన్ని మేము అనుసరిస్తామనంటే ఇది ఏమైనా పద్ధతే? లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, ఈ ప్రవక్తను మీరు అనుసరించండి, ఈయనలో మీకు ఆదర్శం ఉందని చెప్పితే, లేదండి ఆయనతో మాకు పని లేదు, మాకంటూ ఒక ఇమాం ఉన్నాడు ఆయన్ని మేము అనుసరించుకుంటామనంటే ఇదేం పద్ధతి? కావున సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నత్ 11 రకాతులే. అలాగే మక్కాను మదీనాలను మేము ఆదర్శంగా తీసుకుంటాము అన్నటువంటి వారు చెబుతూ కొన్ని విషయాలు చెప్తారు. మరి అక్కడ ప్రవక్త గారి సమాధి ఉంది, సహాబీల సమాధులు ఉన్నాయి. మరి ఆ సమాధులను వాళ్ళు పట్టించుకోరు. అక్కడికి వెళ్ళి దువాలు చేయరు, అక్కడికి వెళ్ళి సజ్దాలు చేయరు, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయరు. మరి మీరెందుకు చేస్తున్నారు? వాళ్ళు ఫర్జు నమాజ్ తర్వాత చేతులెత్తి దువా చేయరు, మరి మీరెందుకు చేస్తున్నారు? ఎన్నో విషయాలు. అదొక్కటి అంటే తమకు అనుకూలంగా ఉన్నవి తీసుకుంటారు, అనుకూలంగా లేనివి పక్కన పడేస్తారా? మక్కా మదీనాలను ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విషయాలు తీసుకోవాలి. కొన్నిటిల్లో తీసుకునేది, కొన్నిటిల్లో తీసుకుంది. ఇలా అజ్ఞానం ఎటు వరకు ఉందంటే, ఒక గురుగారు చెప్పారు, ఒక ఆమె హజ్జుకి వెళ్ళిందంట, అస్వస్థతకు గురైంది, ఆరోగ్యం బాగాలేదు. కొడుక్కి ఫోన్ చేసి, నాయన నాకు ఈ విధంగా ఆరోగ్యం బాగా కావట్లేదు, మన దస్తగిరి బాబా యొక్క దర్గాకి వెళ్ళి నా పేరుతో ముడుపు కట్టు అని చెప్పిందంట. ఎక్కడుంది ఆమె? మక్కాలో ఉంది. ఒక నమాజు చదివితే 1,00,000 నమాజులు అంత పుణ్యాన్ని పొందే మక్కాలో ఉండి దర్గాను ఆశ్రయిస్తుందంటే ఇది కాదు మార్గభ్రష్టత్వం అంటే? ఇలాంటి యొక్క స్థితి నేడు ముస్లిం సమాజంలో ఉంది సోదరులారా. కావున మక్కా మదీనాలను ఆదర్శంగా తీసుకునేటప్పుడు అన్ని విషయాల్లో తీసుకోవాలి, కేవలం 20 రకాతుల విషయంలోనికి. సరే, దాని విషయం కూడా మనం ఏం చేద్దాం, పరిశీలన చేద్దాం. 2020లో కరోనా సందర్భంగా మక్కా మదీనా మజీదుల్లో 20 రకాతులు కట్ చేసి 10 రకాతులు పెట్టారు. 10+3 13 రకాతులు పెట్టారు. ఇది అప్పటి యొక్క రాజు అయినటువంటి సల్మాన్, కింగ్ సల్మాన్ ఆదేశం ప్రకారము 13 రకాతులు పెట్టారు. 2020 నుంచి ఇప్పటి వరకు 13 రకాతులు జరుగుతుంది, 20 జరగట్లేదు. అయితే
దానికి కూడా పోయినసారి అడిగితే ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఇంకా మేము 20కి పెంచే ఉద్దేశం మాకు లేదని చెప్పారు. కావున సోదరులారా, ఇప్పుడు అక్కడ 20 జరగట్లేదు, 13 జరుగుతుంది. అలాగే సోదరులారా, ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, ఒక హదీసు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది ఏదైనా సరే హదీసు వచ్చిందంటే ఆ హదీసుకు మన దృష్టిలో విలువ ఎంత ఇది గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్పాడో తెలుసా? మీ మధ్యన ఏదైనా ఒక వివాదం ఏర్పడిన తర్వాత అల్లాహ్ వైపునకు ప్రవక్త వైపునకు మరలండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరేం చేయాలి? ఇమాముల వైపునకు మౌల్ సాబుల వైపునకు కాదు, ఖురాన్ హదీసు వైపునకు మరలాలి. ఎందుకు? అల్లాహ్ మాట ఖురాన్, ప్రవక్త మాట హదీసు, దీని వైపునకు మరలాలి. అలాగే ప్రవక్త ఏదైనా ఒక విషయంలో తీర్మానం చేసిన తర్వాత రెండో మాట మీరు మాట్లాడకూడదు. ఇంకా అధికారం మీకు లేదు, ఏ విశ్వాసికి కూడా లేదు. ఆ తీర్పును అంగీకరించాల్సిందే. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాను మాసంలో 3 రోజులు తరావీహ్ నమాజు జమాత్తో చదివించారు. 3 రోజులు జమాత్తో చదివించారు. ఆ జమాత్తో మొదటి రోజు చాలామంది వ్యక్తులు వచ్చారు, నమాజ్ చదివించారు. రెండో రోజు అంతకు మించి వచ్చారు, నమాజ్ చదివించారు. మూడో రోజు ఇంకా ఫుల్గా వచ్చేసారు, ఆ రోజు కూడా నమాజ్ చదివించారు. 4వ రోజు ప్రవక్త గారు భయపడ్డారు. ఏమని? ఇది ఎక్కడ నా ఉమ్మతి మీద ఫర్జ్ అయిపోతుందో అని భయపడ్డారు. అప్పుడు 4వ రోజు రాలేదు. అయితే అది అట్ట ఉంచితే ఈ 3 రోజులు ప్రవక్త గారు జమాత్తో నమాజ్ చదివారు కదా, ఎన్ని రకాతులు చదివారు? ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 11 రకాతులు చదివారు. 30కు పైగా దలీలు ఉన్నాయి దీనికి. ఇంకా చెప్పండి, ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇంకా మనం వాదించటము అవసరమా? కాదు. కావున సోదరులారా, 11 రకాతులు, 8 రకాతులు తరావి ప్లస్ 3 రకాతులు విత్రు, 11 రకాతులు నమాజులే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్తు. కావున సోదరులారా, రంజాన్ మాసంలో అనేక శుభాలు, అనేక లాభాలు, దైవ కారుణ్యము ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సోదరులారా. చూసి చూసి పుణ్యాలను పోగొట్టుకున్న వాడిని మించిన దౌర్భాగ్యుడు ఇంకెవరు లేరు. చాలామంది రంజాను మాసంలో వాళ్ళ వ్యవహార శైలి, జీవితం అనేది ఏ విధంగా ఉంటుందంటే సోదరులారా, వాళ్ళ వ్యవహారం అంతా కూడా ముస్లిం లాగా ఉండదు, అవిశ్వాసులాగానే ఉంటుంది. ఈ మాట జుమ్మా స్టార్టింగ్లో చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే బయట వచ్చారు జనాలు, అందుకోసం చెప్తున్నాను. కావున సోదరులారా, రంజాన్ మాసంలో ముస్లిం లాగా జీవితం గడపండి. అవిశ్వాసులాగా తింటూ త్రాగుతూ బీడీలు సిగరెట్లు తాగుతూ తంబాకులు వేసుకుంటూ జంతువు వలె జీవితం గడపద్దు. విశ్వాసిలాగా జీవితం గడపండి, పుణ్యాలను సంపాదించుకోండి. మీ పాపాలకు గాను కన్నీళ్లు పెట్టి అల్లాహ్తో ఏడ్చి మీ పాపాలను కడిగేసుకోండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, లా యల్జున్నార్ రజులన్ బఖా మిన్ ఖషియతిల్లా, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ యొక్క భయంతో కన్నీళ్లు కారుస్తాడో అతను నరకానికి పోడు. మరొక హదీసులో ఉంది, పితకబడినటువంటి పాలు తిరిగి మళ్ళీ పొదుగులోనికి చేరడం ఎంత కష్టమో అల్లాహ్ భయంతో కన్నీళ్లు కార్చిన వాడు నరకానికి పోవడం కూడా అంతే కష్టమన్నారు. కాబట్టి అల్లాహ్ కరుణ అలాంటిది. దాసుడు కన్నీరు కార్చాడంటే అల్లాహ్ ఇంకా తట్టుకోలేడు, వాడు ఎన్ని పాపాలు చేసినా క్షమించేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున సోదరులారా, అంతటి కరుణామయుడు అల్లాహ్ మన కోసం ఆఫర్ల మీద ఆఫర్లు ఈ రంజాన్లో పెట్టాడు. వాటిని పొందాలి సోదరులారా, చేజేతులారా వాటిని నాశనం చేసుకోకూడదు. ఎందుకంటే వచ్చే రంజాన్కు నువ్వు బతుకుంటావో లేదో కూడా తెలియదు, గ్యారంటీ లేదు సోదరులారా, ఈ జీవితానికి గ్యారంటీ లేదు. కావున మన అతిథి ఎవరైనా మన అతిథి మన ఇంటికి వస్తున్నాడంటే ఎంత సంబరపడతాం. వస్తూ వస్తూ 2 చేతుల నిండా విలువైన కానుకలు తీసుకొస్తున్నాడంటే ఇంకెంత సంబరపడతాం. మరి ఆ రంజాన్ అనే అతిథి మన జీవితంలోకి మరొక మారు రానుంది. ఆ రంజాన్ వస్తూ వస్తూ ఒత్తి చేతులతో రావడం లేదు, మన కోసం ఎనలేని పుణ్యాలను, అల్లాహ్ కారుణ్యాలను, శుభాలను తీసుకొని వస్తుంది. మన పాపాలు క్షమించేటటువంటి ఆయుధాన్ని తీసుకొని వస్తుంది. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి సోదరులారా, అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. రంజాను మాసం ద్వారా మనం ప్రయోజనం పొందిన వాళ్ళం అవుతాం సోదరులారా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్రమైనటువంటి రంజాన్, అందులో ఉన్నటువంటి సకల శుభాలను పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని, మన సంతానాన్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క కష్టాలను, బాధలను, ఇబ్బందులను, సమస్యలను దూరం చేసి సుఖవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని కబర్ శిక్ష నుండి, నరకం నుండి రక్షించుగాక.
అల్లా మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మన భార్య బిడ్డలతో మన కుటుంబీకులతో స్వర్గంలో నివసించే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి అల్లాను చూసే భాగ్యాన్ని స్వర్గంలో మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.